మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. కేబినెట్ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజాపాలన తర్వాత ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ కేబినెట్ మీటింగ్ లో డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు, ప్రజాపాలన ముగిసిన వెంటనే షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉన్నట్లుగా కూడా ఇక్కడ తెలుస్తోంది. సర్పంచ్ ఎన్నిక ముందు, ఆ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో సర్వత్రా ఇప్పుడు ఉత్కంఠ నెలకొన్నట్లుగా కూడా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర కేబినెట్ ఈ విషయమై ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా సమాచారం. పాలకపక్షమైన కాంగ్రెస్ సర్కార్ ఎన్నికలను ప్రజాపాలన కార్యక్రమం తర్వాతనే నిర్వహించాలని నిర్ధారించినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ ప్రజాపాలన వారోత్సవాలు డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా జరగనున్నాయి. అయితే ఈ వారోత్సవాలు ముగిసిన వెంటనే అంటే డిసెంబర్ 2nd వీక్ లోనే ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసే అవకాశం కూడా ఇక్కడ క్లియర్ గా కనిపిస్తూ ఉంది. వాస్తవానికి స్థానిక సంస్థల పాలక వర్గాల పదవీకాలం ముగిసి సుమారు కూడా 20 నెలలు కావస్తూ ఉంది. ఈ ఆలస్యంపై ప్రతిపక్షాల నుంచి కూడా పలు విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతూ ఉండడంతో రాజకీయ వేడి మళ్లీ రాజుకుందని చెప్పుకోవచ్చు. ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత కొంత సమయం తీసుకుని ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం కూడా ఉన్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. స్టేజ్ బై స్టేజ్ గా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా కూడా ఇక్కడ తెలుస్తుంది. ఈ కీలక పరిణామంతో తెలంగాణలో ఎన్నికల సందడి మళ్లీ మొదలు కానుంది. గ్రామాలు, మండలాల్లో పొలిటికల్ యాక్టివిటీ పెరగడం ఇక్కడ ఖాయంగా కూడా కనిపిస్తుందని కూడా మనకి తెలుస్తుంది. అంటే డిసెంబర్ 2వ వారంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నట్లుగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 20 నెలలుగా స్థానిక సంస్థల పాలక వర్గాల పదవీకాలం ముగిసిపోవడంతో ఎన్నికలపై సర్వత్రా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై కీలక నిర్ణయాన్ని కూడా తీసుకుంది. ప్రజాపాలన వారోత్సవాలు ముగిసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా ఈ కేబినెట్లో అయితే నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల ఆలస్యానికి ప్రధాన కారణం బీసీ రిజర్వేషన్ల అంశమే. గతంలో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ రాజకీయ నిర్ణయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించడంలో సమస్యలు ఎదురయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కూడా రిజర్వేషన్లు 50% మించకూడదు అనే నియమం ఇక్కడ అడ్డు తగులుతుంది. రిజర్వేషన్లు 50% మించకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా 50% రిజర్వేషన్లను అమలు చేయాలని, అయితే పార్టీ పరంగా మాత్రం 42% సీట్లను బీసీలకు కేటాయించాలని గతంలో నిర్ణయించింది. ఈ న్యాయపైన అంశాలను పరిష్కరించడానికి కొంత సమయం కూడా అవసరమైంది. ఈ ఆలస్యం కారణంగా ప్రభుత్వం ఎన్నికలను దశల వారీగా నిర్వహించే అవకాశం ఉందని కూడా తెలుస్తూ ఉంది. మొదట సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత కొంత సమయం తీసుకొని కూడా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. స్థానిక సంస్థల పాలక వర్గాలు లేకపోవడం వల్ల ఇటు గ్రామాల్లో, మండలాల్లో అభివృద్ధి పనులు కూడా మందగిస్తూ ఉన్నాయి. కాబట్టి తాజాగా కేబినెట్ నిర్ణయంతో డిసెంబర్ నెలలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉండడంతో ప్రజలు, రాజకీయ పార్టీలు ఈ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తూ ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక కేబినెట్ నిర్ణయాల్లో భాగంగా సౌదీలో మృతి చెందిన ప్రతి కుటుంబానికి కూడా 5 లక్షల చొప్పున పరిహారం అందించాలంటూ కూడా నిర్ణయాన్ని తీసుకుంది.